నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి కోట పాఠశాలలో G20 సమ్మిట్ కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోట ఉన్నత పాఠశాల నందు గురువారం మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత కోట నందు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు సుధారాణి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ పై పాఠశాల విద్యార్థుల చేత G20 సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు మండల విద్యాశాఖాధికారి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త బయాలజీ ఉపాధ్యాయుడు శామ్యూల్ ప్రతాప్ సమక్షమున నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ G20 సమ్మిట్ ముఖ్య ఉద్దేశం క్లైమేట్ చేంజ్, యాంటీ కరప్షన్, యాంటీ టెర్రరిజం అంశాలపైన మాక్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 దేశాల ప్రతినిధులుగా పాఠశాల విద్యార్థులు పాల్గొని క్లైమేట్ చేంజ్, యాంటీ కరప్షన్, యాంటీ టెర్రరిజంలు అను అంశాలపై ప్రసంగించారు. ఇందులో భాగంగా విద్యార్థులు భారతదేశంనకు 8వ తరగతి చదువుతున్న మణిదీప్ ఇండోనేషియా, 7వ తరగతి ఈశ్వర్ జపాన్, 8వ తరగతి జాహ్నవి ఆస్ట్రేలియా, 7వ తరగతి సంతోష్ దక్షిణ కొరియా, 7వ తరగతి దర్శిని టర్కీ, 10వ తరగతి హబీబా చైనా, 9వ తరగతి బెన్నీ దక్షిణాఫ్రికా, 8వ తరగతి సురేంద్ర సౌదీ అరేబియా, 8వ తరగతి గణేష్ కుమార్ రెడ్డి కెనడా, 8వ తరగతి మధుమోహన్ రెడ్డి ఉత్తర కొరియా, 8వ తరగతి ఆసిన్ రష్యా, లిఖిత్ 7వ తరగతి USA, పవన్ కుమార్ 9వ తరగతి యూరోపియన్ యూనియన్, సింహాద్రి 8వ తరగతి అర్జెంటీనా, తేజస్వి 9వ తరగతి ఇటలీ, స్నేహలత 9వ తరగతి బ్రెజిల్, హన్సిక 8వ తరగతి జర్మనీ, ఆయేషా 9వ తరగతి ఫ్రాన్స్, పూజిత 9వ తరగతి మెక్సికో, కృష్ణ చైతన్య 8వ తరగతి గల విద్యార్థులు పలు అంశాలపై చర్చించారు. విద్యార్థులు ప్రసంగిస్తూ అచ్చం G20 సమావేశంలో ప్రసంగించినట్లుగా ఉందని వక్తలు వాపోయారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆంగ్లంలో ఇలా పట్టు సాధించడం చూసి మండల విద్యాధికారి ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చాగంటి లింగన్న, జలజాక్షి, సురేష్, రఘువీర్, పులికొండ, దేశాయి నాగరాజు, భరత్ భూషణ్, సరిత, యోగా మాస్టర్ ఆనంద్, పిడి ఉమా, మహేశ్వరి, పిఏటి హాజీ మలాక్, రేణుక, ఆవుల శ్రీనివాసులు, అఫీషా, ఎస్మిత్ రాణి, హంపిరెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం మన పాఠశాల నిర్వహించుటకు కోట పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైన సుధారాణి మేడం, ఇన్ఛార్జి మేడం స్టేజ్ దగ్గర వచ్చినాము. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసిన మండల విద్యాధికారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సాంఘిక ఉపాధ్యాయులైన సీనియర్ ఉపాధ్యాయులు లింగన సార్ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సైన్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా, సోషల్ డిపార్ట్మెంట్ అంతా కూడా స్టేజ్ మీదకి రావాలి సార్. ఇక్కడ మన పాఠశాలలో ఈ దినము మనము G20 గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ మన భారతదేశము ఆతిథ్యము ఇవ్వడం జరుగుతుంది సార్. మన సెప్టెంబర్ మాసము 8-9 తేదీలలో ఢిల్లీలో జరుగుతున్నది. ఈ కార్యక్రమం మన పాఠశాలలో కూడా మోడల్ సమ్మిట్ మనము నిర్వహించుకుంటున్నాము. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో కూడా యువమన్ అనే ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుటకు సైన్స్ ఎకో క్లబ్ NGC వారి ఆధ్వర్యంలో మనము, అలాగే సైన్స్ డిపార్ట్మెంట్, సోషల్ డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులను కలిసి ఈ కార్యక్రమం ఒక వారం నుంచి పిల్లలు చక్కగా గవర్నమెంట్ పిల్లలను రెడీ చేసి ఈ కార్యక్రమం మనము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం గురించి ప్రధానోపాధ్యాయ
మేడం గారు 2 మాటలు మాట్లాడారు. కోటా స్కూలు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. ఈరోజు G20 మోడల్ ఇక్కడ ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది పాఠశాల స్థాయిలో పిల్లలకు అవగాహన అనేది వస్తుంది. ఇది టీచర్లు ఎంతో నేను అభినందిస్తున్నాను. మామూలుగా G20 అనేది గ్రూప్ ఆఫ్ ప్రపంచ దేశాలు 20 దేశాలు కలిసి ఒక గ్రూప్ ఏర్పడి వ్యాపార నిమిత్తము ఇచ్చిపుచ్చుకోవడం, వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి కోసము అది గ్రూప్ అనేది ఏర్పడి ఆ దేశాల యొక్క అభివృద్ధి కోసము ఈ వ్యాపారం అనేది తోడ్పడుతుంది. కాబట్టి G20 అనేది నాకైతే హై స్కూల్ స్థాయిలో G20 కానీ G5 ఇంతకుముందు G8 కానీ ఉండేటివి ఇట్లాంటివి తెలిసేకే కాదు. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మనం ప్రిపేర్ అవుతామో అట్లాంటి సమయంలో మాత్రం ఇటువంటి ఆర్థిక విషయాలు ఇట్లా గ్రూప్ గురించి నాకు తెలిసేది. కానీ మీకు పాఠశాల స్థాయిలోనే మీకు ఇట్లాంటి విషయాలు అనేటివి నేర్పుతున్నానంటే మీరు ఎంతో అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. ప్రపంచ స్థాయిలో ఏం జరుగుతుంది, ఏమి ఇక్కడ ఏ దేశాల్లో ఏ వస్తువులు దొరుకుతున్నాయి, మనకి లేనివి తెచ్చుకొని ఉన్నవి మనం వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి అభివృద్ధి చెందడానికి ఈ వ్యాపారాలు సంస్థ కోసం ఏర్పడిన ఈ G20 లాంటివి ఉపయోగపడతాయి. ఇవన్నీ మీకు ఉపాధ్యాయులు ఈ విధంగా ఈ పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసి వివరించి మీకు ఒక అవగాహన కల్పించడం అనేది చాలా మీరు చేసిన అదృష్టం. దీనికి టీచర్లందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో లింగన్న సార్ G20 గురించి బ్రీఫ్ గా ఒక 2 minutes మా ప్రసంగించవచ్చు. అధ్యక్ష వహించినటువంటి ఎంఈఓ గారికి, మరి ప్రధానోపాధ్యాయుల వారికి, మరి ఈ ప్రధాన దేశాల యొక్క అధిపతుల యొక్క అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ G20 సమావేశము ఎందుకు నిర్వహించడమైనది, దానికి కారణాలేమి, ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి, ఎందుకు అన్ని దేశాలు కలిసి ఉండాలి అనేటువంటి విషయాలు నేను క్లుప్తంగా ఒక 2 విషయాలు చెప్తాను. ఇది 2008లో స్టార్ట్ అయింది, డిసెంబర్ 22. దేనికోసం ఏర్పాటు చేయడం ఏంటంటే దేశంలో పొల్యూషన్ పెరిగిపోయింది, ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ పెరిగిపోయింది, యాంటీ కరప్షన్ పెరిగిపోయింది, యాంటీ టెర్రరిజం పెరిగిపోయింది. వీటిని నిర్మూలించడానికి ఒక్క దేశం అంటే సరిపోదు. యాంటీ కరప్షన్, యాంటీ టెర్రరిస్ట్, యాంటీ పొల్యూషన్, వీటి మీద ప్రధానంగా అన్ని దేశాలు 2008లో సమావేశం నిర్వహించడం జరిగింది. అది సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పోయిన 2022 ఇండోనేషియాలో G20 సమావేశం ఏర్పాటు చేసింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, మన దేశంలో G20 సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అందులో మన ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ ఒక చిన్న విషయం మీకు మనం గుర్తు చేయాలి. ఇంతవరకు లోగో లేదు, G20 సమావేశంలో లోగో లేదు. ఇప్పుడు లోగో ఏర్పాటు చేశారు. ఆ లోగో మీనింగ్ ఏమంటే వన్ ఎర్త్, వన్ ఎర్త్, వన్ ఫ్యూచర్, వన్ ఎర్త్, వన్ ఫ్యూచర్, వన్ మ్యాన్. ఇక్కడ ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని G20 సమావేశాన్ని ఏర్పాటు చేయమంది, లోగో ఏర్పాటు చేయమంది. ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి దశలో పయనిస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో దానికి కారణం పొల్యూషన్, దానికి కారణం టెర్రరిస్ట్, దానికి కారణం కరప్షన్. ఈ 3 అంశాలు ప్రధానంగా ప్రతి దేశంలో పీడిస్తున్నాయి. వాటిని నిర్మూలించడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారు. ఈ 3టిని నిర్మూలిస్తేనే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి మానవాళి ఆరోగ్యకరంగా ఉంటుంది, దేశం అభివృద్ధి అవుతుంది, దేశం సుస్థిరంగా అవుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ మీద, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఏ దేశం ఆ దేశము చూస్తే సరిపోయేది కాదు. ఇప్పుడు అన్ని దేశాలు కలిసి ఉన్నాయి. అంటే గ్లోబలైజేషన్, గ్లోబల్ వార్మింగ్ కాదు, గ్లోబలైజేషన్ అంటే అన్ని దేశాలు ఒకే వేవ్ మీదకి రావడం, అన్ని దేశాలు అభివృద్ధిలో పంచుకోవడం, అన్ని దేశాలు
యాంటీ కరప్షన్ లో రాజులు అంటే నిర్మూలించడం, ఇలాంటి విషయాలు ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా ఎస్పెషల్లీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వీటి మీద ఎక్కువ టెస్ట్ చేసి ఏ దేశమైన డెవలప్మెంట్ జరగాలంటే ప్రధానంగా 3 రంగాలు. ఒకటి ఫస్ట్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ఈ 3 రంగాల్లో అభివృద్ధి జరిగితే ప్రపంచము అన్ని దేశాల్లో పేదరికం నిర్మూలించడానికి ఈ G20 సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక లాస్ట్ కారణం పేదరికం ఉండకూడదు. ఏ దేశంలో కూడా పేదరికం అనేది ఉండకూడదు. అందరూ విద్యావంతులు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ నిజాయితీగా ఉండాలి. ఇలాంటి అంశాల మీద ప్రపంచ దేశాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ అజెండాగా ఏర్పాటు చేసుకుని నెక్స్ట్ సెప్టెంబర్ మన దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మళ్ళీ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమైతే బహుశా ఇప్పటికి అంటే ప్రపంచంలో ఎలా ఉండాలి, మన దేశం యొక్క స్థానం ఏమి, మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలు రైట్. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి I would like to invite the representative of each country to come forward and explain their thoughts and ideas to share with us. At first, I would like to of India. I am President of India, esteemed leaders and distinguished delegates. It is an honor to stand before you today at G20 Summit, representing the great nation of India. This gathering of all global leaders underscores the interconnectedness of our world. We share responsibility and we bear in shaping its future. As we continue in this critical moment, we are confronted for the constellation challenges that are from transcendent borders to collaborative actions, from climate change and reliance economic on healthcare equality. The issue before us demand unwavering determination. We are confronted with the constellation challenges. We take a recognize of our Indian journey, development journey to our commitment to the United Nations, inclusive and holistic. As we continue in this critical movement, we are decrease of the globalization, and the globalization was to only one person do the all in global warming and can do the all global peoples. In India, we recognize that our development journey to antibiotics to inclusive and holistic. Our commitment to the United Nations development, our degradation. As we build a new India, we strive to uplift the lives of every citizen while safeguarding. Central to our vision is the climate changes with antibiotic for renewable energy. Adoption to the steadfast commitment to reduce the emissions. Stand to International Alliance, our Solar International Alliance was testament. So we will promote the number of sustainable solutions to the energy. Thank you. Good afternoon to all. My name is Elizabeth Bourne. I am from France. Esteemed colleagues, today I address a topic that resonates deeply with the values of France and well-being of our citizens, promoting a healthy lifestyle. We convene in this esteemed G20 summit. Let us acknowledge that the pursuit of healthy life and to share our success for everyone. France is proud of its culinary heritage, rich in quality and diversity. We believe that nourishing bodies with wholesome, locally sourced food is not just a pleasure but responsibility. By promoting a sustainable agriculture and supporting to the local farmers, we contribute both of our citizens' health and vitality of our communities. Furthermore, physical activity is cornerstone of healthy lifestyle. We encourage the urban planning that prioritizes pedestrian-friendly space and accessible recreational areas. By fostering an environment conducive active living. And in the
In the spirit of collaboration, let us share our success and learn from each other. By embracing the principles of healthy lifestyle, we pay for stronger economics, happier citizens, and brighter futures for all. Thank you. Good afternoon to all. I am the President of Turkey. My name is Recep Tayyip Erdogan. Estimated leaders, I stand before you to address a pressing concern that demands collective actions. The dual challenges of forest fires and deforestation in Turkey. Our nation's forests are not only a source of natural beauty, but also a vital to our environment, economy, and well-being to our citizens. Forest fires and deforestation pose grave threats. These disasters erode biodiversity and releases vast amounts of carbons into the atmosphere and disrupt the local ecosystems. The impact on our communities, wildlife, and natural resources cannot be overstated. Turkey is committed to contributing these challenges head-on. We are intensifying the firefighting efforts and investing in fire prevention and implementing the sustainable land use practices. By promoting reforestation, community engagement, public awareness, we are forging a path towards ecological restoration. In this international forum, let us unite our strengths and shades to combine our forest fires and deforestation. By prioritizing the prevention of natural heritage, we can secure the sustainable future for Turkey and contribute to global environmentally well-being. Thank you so much. AP National Green Corps వారి ఆధ్వర్యంలో కోట ఉన్నత పాఠశాలలోని సైన్స్ మరియు సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుల ప్రభావంతో ఇంతమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ముఖ్యంగా చిన్న వయసులో మన దేశంలోనే గురించే తెలియదు, కానీ ఇన్ని దేశాల గురించి వారి చాటల్లో నిలబడి ఈ విధంగా ఇంగ్లీష్లో వారి యొక్క స్పీచ్ ఇవ్వడం, అంతేకాకుండా ఏదైనా ఒక కార్యక్రమం సాధించడం ఒక్కరితో ఏది కాదు, వన్ మ్యాన్ వన్ అర్త్, భూమి మీద ఉన్నటువంటి అందరి అభిప్రాయం తీసుకున్నప్పుడే ఏదైనా సాధించగలమనే ఉద్దేశంతో ఇక్కడ 20 దేశాల అభిప్రాయాలను స్వీకరించడం కోసం మన ప్రైమ్ మినిస్టర్ గారు ఢిల్లీలో ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చారు అనే విషయాన్ని మన పాఠశాలలో కూడా ఈ విధంగా 20 దేశాల యొక్క మాక్ నిర్వహించి ముఖ్యంగా మానవ జీవితానికి అవసరమైనటువంటి ఆరోగ్యం లేదు ఏం చేయలేము, ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఏమి చేయాలి అని వారి అభిప్రాయాలు వెలిగించుతూ మనము కూడా మన ప్రాంతాల్లో కూడా అదే విధంగా కలిసిమెలిసి అందరూ కృషి చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటూ మన వాతావరణ కాలుష్యాన్ని నివారించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి మన దేశానికి అభివృద్ధి కోసం మనం ఏ విధంగా పాటుపడగలమని ఈ వయసు ఉండే విద్యార్థులు అవగాహన కల్పించడం కోసం మా పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయులు ఈ విధంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి మేము మీడియా ద్వారా ఈ విషయాన్ని, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా అరుదు, ఈ అవగాహన కార్యక్రమాన్ని మిగతా ప్రజలు కూడా మీ మీడియా ద్వారా తెలియజేసి మా పాఠశాలలో విద్యార్థుల యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తామని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ సార్.